స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకై, అలాగే ఈ కార్యక్రమం కొరకు మీరు ఎదురు చూస్తున్నందుకై మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ సంవత్సరం యొక్క చివరిలోకి నడిపిస్తూ వచ్చారు. ప్రియులారా, మనము ఇంత క్షేమంగా ఉన్నాము, ఇంతవరకు కూడా మనల్ని దేవుడు నడిపిస్తూ వచ్చారు. ఈ దినాన్న మనము క్షేమంగా ఉన్నామనంటే అది దేవుని కృప. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఈ కుటుంబాల్లో నెమ్మది సమాధానకరమైన పరిస్థితులు, ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయా? నమ్మదగిన దేవుడు ఉన్నారు. ఆయన వైపు చూచినట్లయితే ఆయన కనికరము, ఆయన కృప ఖచ్చితంగా మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఆయన వైపు చూడండి, ఆయన వల్ల ఆదరణ పొందండి, ఆయన వలన ఆనందించుచు జీవితాలు కొనసాగించుకోవాలని మనం చేస్తున్నాను. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినాన్న మన ధ్యాన భాగంగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆనాటి న్యాయాధిపతులలో ఆఖరి న్యాయాధిపతి అయిన సమూయేలు గారి కాలంలో జరిగిన ఒక సంఘటన మనము ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ దినాల్లో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద పైచేయి సాధించి ఇశ్రాయేలీయులను ఎంతో ఇబ్బంది పెడుతున్న దినాలు. ఇశ్రాయేలీయులు కూడా దేవునికి అవిధేయులైపోయి దేవుని మాటను ధిక్కరించి విచ్చలవిడిగా జీవిస్తున్న పరిస్థితులు. అటువంటి దినాల్లో హన్నా దేవుని యొక్క అవసరతను గుర్తించి అద్భుతమైన ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండి దేవుని దగ్గర నుంచి వరముగా సమూయేలును పొందుకొని, అలాగే దేవుని కొరకైన బిడ్డగా పెంచి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుని పనిలో ఉంచింది. ఈ హన్నాను గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు క్రమక్రమంగా ఎదుగుచు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి దేవునికి ఎంతో మహిమను తీసుకొచ్చిన వానిగా మనం చూస్తున్నాం. ఆయన న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో ప్రజలు దేవుని సన్నిధి అనుభవించారు. ఏలీ కాలంలో దేవుని వాక్కు ప్రజలకు అందని పరిస్థితులు ఉంటుండగా తిరిగి దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి సమూయేలు కాలంలో ప్రజలు అనుభవించారు. చాలా అద్భుతమైన విషయం అది. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద విజయం సాధించిన సమయంలో
సమూయేలు భక్తుడు ఇక్కడ పలుకున ఒక శ్రేష్టమైన మాటను మనం చదువుకొని ఉన్నాం. సమూయేలు అంటున్నాడు, ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యను దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టానని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం కూడా సంవత్సరం యొక్క చివరిలోకి వచ్చి ఉన్నాం. మనము పుట్టినది మొదలుకొని ఇంతవరకు మనకు కూడా దేవుడు సహాయము చేస్తూ వచ్చాడు, ఇంతవరకు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. నిజమే, ఆయన ఎబెనెజర్ అయ్యున్న దేవుడు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మనము సేవించుచున్న దేవుడు మనకు సహాయము చేసి మన చేయి పట్టి తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించుచున్న దేవునిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఎన్ని ఆపద సమయాలు మనల్ని దాటిపోయినాయో, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు మనల్ని దాటిపోయినాయో, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనల్ని దాటిపోయినాయో, వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు. సమూయేలు భక్తుడు చెప్పిన రీతిగా ఇంతవరకు మనకు సహాయం చేస్తూ వచ్చాడు మన ప్రియమైన దేవుడు. ప్రియులారా, దేవాతి దేవుడు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. మంచిది. అయితే దేవుని సహాయం వల్లనే మనం ఇంతవరకు క్షేమంగా ఉన్నామనేది మాత్రం వాస్తవమే కదా. మనందరం ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాం కదా. మంచిది. ప్రియులారా, దేవుడు మనకెందుకు సహాయం చేస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నారు? దేవుడు మనల్ని ఎందుకు చెయ్యి పట్టి నడిపిస్తున్నారు? మనకంటే శ్రేష్ఠులు, ఘనులు, మంచివారు, అందచందాలు, ఆస్తిపాస్తులు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, గొప్పవారు ఎందరో ఈ సమయాన్ని చూడలేక విగతులైపోయిన పరిస్థితులు మనకు తెలుసు కదా. మన కళ్ళ ముందే ఎందరో రాలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ప్రియులారా, దేవుడు ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో కూడా నిన్ను నన్ను ఎందుకు దేవుడు కాపాడుతూ మనకు సహాయం చేస్తూ వస్తున్నారు? ఈ సంగతి మనం ఆలోచన చేయాలి కదా. ఈనాడు మనందరి పట్ల దేవుడు ఎంతో సహాయం చేశారు. మనందరము కూడా నూతన సంవత్సర దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం, మంచిది. అయితే ప్రియులారా, ఇంతవరకు కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మన మీద దొర్లిపోతూ ఉంటుండగా ఇంత కాపాడుతూ వస్తున్న దేవుని కాపుదల ఎందుకొరకు? ఇంత సహాయం చేస్తూ వస్తున్న దేవుని సహాయం ఎందుకొరకు? ఈ సంగతి మనం ఒకంత ఆలోచన చేయాల్సిన వారమైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు కాలంలో జరిగిన సంఘటనను మీ ఎదురు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాల భాగాన్ని నేను మీ ఎదురు తీసుకొస్తాను. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని ఇక్కడ హబక్కూకు భక్తుడు చేస్తున్న ప్రార్థన మనకి కనబడుతున్నది. దేవుని బిడ్డలారా, హబక్కూకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 3 విషయాలు ప్రార్థన చేస్తున్నాడు. 1, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయి అని 2వది. 3వది మనం చూస్తే కోపించు, అలా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో అని చెప్పి హబక్కూకు భక్తుడు దేవునికి చేస్తున్న ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే హబక్కూకు దేవునికి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, అయితే నీ కార్యము నూతనపరచు, లేక నూతన కార్యము జరిగించు, నూతన కార్యము నువ్వు జరిగిస్తే నేను దాన్ని చూడాలని ఆశపడుతున్నాను అని చెప్పి హబక్కూకు భక్తుడు దేవునికి చేస్తున్న ప్రార్థన మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు ఈ ప్రార్థన చేయటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమైనది అనే సంగతిని మనం ఆలోచన చేద్దాం. చూడండి, హబక్కూకు ఈ ప్రార్థన చేయటం వెనకాల ఉన్న పరిస్థితి 1వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయంలో పరిస్థితి ఏమైనదో మనం చదువుదాం. చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోవా,
నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయిను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. ఇది హబక్కుకు దేవునికి చేస్తున్న ప్రార్థన విన్నపాలు అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ రోజున హబక్కుకు భక్తులు దేవునికి ప్రార్థన చేయటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అని అంటే, నాటి సమాజ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి నాటి పరిస్థితులు అని అంటే, ఆయన హబక్కుకు దేవునికి చెప్తూ ఉన్నాడు. ఏమని? నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? 3వ వాక్యంలో, బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగబడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి అని ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. గమనించారు ప్రియులారా? నాటి సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, నాశనము, ఎక్కడ చూసిన నాశనకరమైన పరిస్థితులు, క్షేమకరమైన పరిస్థితులు కనబడట్లేదు. ఎక్కడ చూసిన నాశనకరమైన పరిస్థితులే కనబడుచున్నాయి. ఎక్కడ చూసిన ప్రజల జీవితాల్లో నాశనకరమైన పరిస్థితులు, కుటుంబాలలో నాశనకరమైన పరిస్థితులు, సమాజం అంతా కూడా నాశనమైపోతున్న పరిస్థితులు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ చూసిన క్షేమం లేదు, ఎక్కడ చూసిన మంచి పరిస్థితులు లేవు, సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు, చిన్న పెద్ద భేదాలు లేవు. ప్రియులారా, ఎక్కడ చూసిన నాశనకరమైన పరిస్థితులు, సంబంధాలు భయంకరంగా దెబ్బతినిపోయిన పరిస్థితులు. ఆ పరిస్థితులను చూసిన హబక్కుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాశనకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది? బలాత్కారం అగుపడుచున్నది, ప్రేమ కలిగిన పరిస్థితులు లేవు. నోరున్న వాడిదే రాజ్యం, పదవులున్న వాడిదే రాజ్యం, వాడి మాటే చల్లటం, జనసంఖ్య ఉన్న వాళ్ళు మాటలు చెల్లుతున్నాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఏ కోసైనా కనబడట్లేదు. అటువంటి పరిస్థితులు చూస్తున్నాడు హబక్కుకు. ఇంకా జగడము, కలహాలు. ఎంత దారుణమండి! ఏమాత్రము కూడా కారణము లేకుండా, ఏమాత్రము హేతువు లేకుండా జగడాలు, కలహాలు జరుగుతున్నాయి. ఒకరి మీదకు ఒకరు లెగుస్తున్నారు, తగాదాలంటే పరుగులెత్తుతున్నారు. ఎంత మాత్రము కూడా ప్రజల మధ్య సమాధానకరమైన పరిస్థితులు లేవు. ఆ ఇంటికి పడని పరిస్థితులు. అది సరే, ఇంట్లో కూడా ఒకరికి గిట్టని పరిస్థితులు, ఎడ్డేమంటే తెడ్డేమనే రకంగా తయారైపోయిన పరిస్థితులు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితులు, ఒకరికొకరికి గిట్టని పరిస్థితులు, కుటుంబాలు ఏంటి, సమాజం ఏంటి, ఇరుగు పొరుగు ఏంటి, ఇవేవి లేకుండా బలాత్కారం జరుగుతున్నది, నాశనము జరుగుతున్నది, జగడాలు, కలహాలు జరుగుతున్న పరిస్థితులు హబక్కుకు చూస్తూ ఉన్నాడు. అంతేనా అనంటే 4వ వాక్యాలు అంటున్నాడు, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. ధర్మశాస్త్రానికి తావు లేదు. అంటే దేవుని వాక్యానికి అక్కడ తావు లేదు. ప్రజలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేసారు. యాజకులు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేసారు. దేవుని వాక్య సంబంధమైన పరిస్థితులు నాటి సమాజంలో లేకపోవటను హబక్కుకు చూస్తున్నాడు. దేవుని వాక్యానికి స్థానం లేని పరిస్థితులు హబక్కుకు చూస్తున్నాడు. ఈ పరిస్థితులు చూసిన హబక్కుకు ప్రియులారా దేవునితో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం నిరర్ధకమాయను అనగా దేవుని వాక్య భయము లేదు, దేవుని వాక్యం ఏం చెప్పుచున్నదనే పరిస్థితులకు అవకాశాలు లేవు. అటువంటి పరిస్థితులు నాటి సమాజాన్ని చుట్టుముట్టుకున్నాయి అనే సంగతులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంతేనా? ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళినట్లయితే ఆనాటి సమాజంలో ఉన్న పరిస్థితులు హబక్కుకు చెప్తున్నాడు. ఏమని? న్యాయము జరగకుండా మానిపోయాను, న్యాయము జరగకుండా మానిపోయాను అని అంటున్నాడు. ఇక్కడ నేను ఒక మాటను మిస్ చేశాను. అదేంటంటే ఎన్నడును అనే మాట. అంటే ఇక ఆ సమాజంలో ప్రేమ లేదు, ఆప్యాయత లేవు, అనురాగాలు లేవు, న్యాయము కూడా లేదు. బలాత్కారం ఉన్న చోట న్యాయం ఎక్కడ ఉంటుందండి? నోరున్నవాడిదే రాజ్యం అన్న చోట ఇక న్యాయం ఎక్కడ కనబడుతుంది? బంధు బలగాలను చూసుకొని మురిసిపోయి
మిడిసిపడే వాళ్ళ దగ్గర న్యాయం ఎందుకు కనబడుతుంది? అటువంటి ఘోరమైన పరిస్థితుల మధ్యలో నాటి సమాజం ఉన్నది. న్యాయము కనబడట్లేదు, అన్యాయము సింహాసనం వేసుకుని కూర్చున్న పరిస్థితులు నాటి సమాజంలో ఉన్నట్లుగా హబక్కూకు చూస్తున్నాడు. అంతేనా, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందరు. భక్తిహీనులది రాజ్యం అయిపోయింది. అబ్బా, ఎంత దారుణమైన విషయం. కాసింత నీతిగా బ్రతుకుదాము అని అంటే, కాసింత న్యాయంగా బ్రతుకుదాము అని అంటే భక్తిహీనులు బ్రతకనివ్వట్లేదు. అవినీతితో కూడిన పరిస్థితులు, దుర్నీతితో కూడిన పరిస్థితులు ఆనాటి సమాజాన్ని చుట్టుముట్టిన పరిస్థితులుగా కనబడుతున్నాయి. అంతేనా, న్యాయము చెడిపోవచ్చున్నది అని ఇక్కడ హబక్కూకు చెప్తున్నాడు. న్యాయం జరగకపోవటమే కాదు, న్యాయము చెడిపోతుందంట. చెడిపోయిన మనిషిని బాగు చేసేది న్యాయమైతే చెడిపోయిన మనుషుడు న్యాయాన్ని చెడగొడుతున్నాడంట. ఇదెంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో చూడండి. క్రీస్తునందు ప్రియులారా, ఆనాటి పరిస్థితులను చూసిన హబక్కూకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ పరిస్థితులు చూడు, ఈ పరిస్థితులు నన్నెందుకు చూడనిస్తున్నావు? నేను ఈ పరిస్థితులు జరుగుతున్నాయని నీకు మొర్ర పెడతా ఉంటుంటే నువ్వెందుకు ఆలకించకుండా ఉన్నావు? నన్ను ఎందుకు దోషం చూడనిస్తున్నావు? ఈ పరిస్థితులు నన్ను ఎందుకు చూడనిస్తున్నావు? బలాత్కారం జరుగుతుందని నేను నీకు మొర్ర పెడుతున్నాను, కానీ నువ్వు రక్షించకుండా ఉన్నావేంటి అని చెప్పి ప్రియులారా, హబక్కూకు దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఇక్కడ మనకి కనబడుతున్నది. గమనించండి, హబక్కూకు చేసిన ప్రార్థన విన్నపాలు మనం వింటూ ఉంటుంటే ఈ పరిస్థితులు నేటి దినాల్లో ఉన్నట్టుగా కనబడట్లేదండి. నేటి దినాల గురించే హబక్కూకు మాట్లాడుతున్నాడు అన్నట్లుగా లేదండి. లేదా ఈ రోజున న్యాయానికి తావున్నదా? నీతికి తావున్నదా? ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కనబడుతున్నాయా? ఎంత మృగ్యమైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి సమాజంలో. ఎవరికి వారే అనే పరిస్థితులు మాత్రమే కాకుండా ఎవరికి వాడే నాయకుడు అనుకున్న పరిస్థితులు కూడా సమాజాన్ని చుట్టుముట్టుకొని ఉన్నాయి. ఒక మాట చెప్తారు, వినండి జాగ్రత్తగా. మనము మొదట్లో చదువుకొని ఉన్నాం సమూయేలు మొదటి గ్రంథంలో. ఆ వాక్య భాగంలో మనం ఏం చూసాం? ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాడు అని చెప్పాడు సమూయేలు భక్తుడు. ఎబెనెజరు అన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు మనకు సహాయం చేస్తుంది ఎందుకు? నీతిమాలిన బ్రతుకులు బ్రతకమనా? దేవుడు మనల్ని కాపాడుతూ వస్తుంది ఎందుకు? అన్యాయపు జీవితాలు జీవించమనా? దేవుని వాక్యాన్ని పక్కకు త్రోసివేసి బ్రతకమనా? బలాత్కారాలతో, జగడాలతో, కలహాలతో బ్రతకమనా? నాశనముతో, బలాత్కారాలతో జీవించి కుటుంబాలను, సమాజాన్ని విచ్ఛిన్నం చేయమనా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తుంది, మనకు సహాయం చేస్తూ వస్తుంది? డబ్బులుండి ఆరోగ్యం సరిగ్గా లేక జీవితాలు ముగించుకున్న వారు ఎందరో ఉంటున్నారే. మంచి పరిస్థితులు కలిగి ఉండి హాస్పిటల్లో జీవితాలు గడుపుతున్న వారు ఎందరో ఉంటున్నారే. ఎన్నో కుటుంబాల్లో దుఃఖపూరితమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా దేవుడు నిన్ను నన్ను ఎంతో కాపాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడు? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏ మాత్రము కూడా మనుషులు ఆలోచన చేయకుండా జీవితాలు కొనసాగించుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని దాసుడైన హబక్కూకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సంవత్సరాలు జరుగుతున్నాయి, దయతో కార్యాన్ని నూతనపరచు, నీ కార్యము జరిగించు, నూతన కార్యం జరిగించు, ప్రజల జీవితాల్లో మార్చు, పరిస్థితులు మార్చు అని చెప్పి హబక్కూకు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలుగా మనము చేయాల్సిన పని ఏంటంటే, నేటి పరిస్థితులతో సమాధాన పడటం కాదు మనం చేయాల్సిన పని. నేటి పరిస్థితులకు ఒత్తాసు పలకటం కాదు మనం చేయాల్సిన పని. నేటి పరిస్థితులు ఇలాగుండి ఇక మనం కూడా అలాగే ఉందాం అనుకోవటం కాదు. ప్రజలు అబద్ధాలతో బ్రతుకుతున్నారు, మనం కూడా అబద్ధాలతో బ్రతకటం కాదు. ప్రజలు అన్యాయంతో బ్రతుకుతున్నారు అనుకోండి, అన్యాయంతో మనం కలిసిపోవడం కాదు, సహకరించడం కాదు. దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేటట్లుగా కాకుండా ప్రస్తుత పరిస్థితులను చూచి ఏమండి హబక్కూకు నాడు ఏం చేశాడో ఈ రోజున దేవుని పిల్లలంగా మనం కూడా అదే పని చేయాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా పరిస్థితులలో మార్పు చూసే
ఆ పరిస్థితుల కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈ రోజున దేవుని పిల్లలు ఇటువంటి హబక్కూకు వలె భారము కలిగిన పరిస్థితులు కలిగి ఉంటున్నారండి. హబక్కూకు ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, ఎంతో దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు ఏంటండి. ప్రియులారా, మనం మేల్కోవాలి. సంవత్సరాలు జరుగుతుంటుండగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఒక రక్షించబడిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న వ్యక్తిగా దేవుడు నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? మనకెందుకు లేండి అని వదిలిపెట్టేటందుకు దేవుడు నన్ను బ్రతికించట్లేదు. ఈ పరిస్థితులను చూసి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలని, మొర్ర పెట్టాలని దేవుడు ప్రియులారా మన ఎడల ఆయన దీర్ఘశాంతం వహించి సహాయం చేస్తూ బ్రతికిస్తున్నాడు. దేవుని పిల్లలు బ్రతికి ఉన్నారంటే దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? పరిస్థితుల కొరకు, చూస్తున్న పరిస్థితుల కొరకు భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని. మీరు నూతన వస్త్రాలు ధరించండి, మంచి ఆహార పదార్థాలు వండుకొనండి, తినండి, దానిని నేను కాదని చెప్పను. కానీ అది మన ఆనందం కాకూడదు, అది మన ముఖ్యమైన ఉద్దేశం కాకూడదు. దాని ఎందే మనం ఆనందించే పరిస్థితులు ఉంటే సంతోషించడం, లేకపోతే ఏడవటం, ఇది దేవుని పిల్లల లక్షణమై ఉండకూడదు. మన ఆనందం ఏమై ఉండాలి? మన సంతోషం ఏమై ఉండాలి అని అంటే ప్రియులారా, ప్రజలు దేవుణ్ణి ఎరిగి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవునితో సంబంధం కలిగిన జీవితాన్ని, దైవ సంబంధమైన జీవితాన్ని జీవించుటను చూచి ఆనందించే అనుభవము మన జీవితాలకు అవసరమైనది. ఆ మేరలో మనం ఆలోచన చేయాలి, ఆ తలంపులతో మనం నిండి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ అవసరత దేవునికి ఎంతో ఉన్నది. నీ అవసరతను దేవుడు ఎంతో కోరుకుంటూ ఉన్నాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమాజము దారుణంగా పాడైపోయిన పరిస్థితుల్లో, ఆఖరికి యాజకుని కుటుంబం కూడా పాడైపోయిన పరిస్థితులు హన్నా చూచినది. హన్నా చూచి ఏం చేసింది? నాకెందుకు లేని పక్కకు తప్పుకుపోయిందా? నేను మాత్రం ఏం చేయగలుగుతానో ఒక ఆడ మనిషిని అనుకున్నదా? లేదే. తనకున్న సోర్సెస్ని, అవకాశాలని దేవుని కొరకు ఉపయోగించింది. తనకున్న లోటుని, ప్రియులారా, అదొక దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడన్నట్టుగా ఆ లోటుని దేవుని కొరకు ఉపయోగించింది. సంతానం లేదు. ఆ పరిస్థితులు చూచి అన్న దేవునికి ఎంత అద్భుతమైన ప్రార్థన చేసిందండి. నీవు నాకు ఒక కుమారుని దయచేయి, ఆ కుమారుని నేను నీకు ఇస్తాను. నమ్మకంగా జీవించే ఒక వ్యక్తి యొక్క అవసరత నీకున్నది అని నేను గుర్తించాను. దేవా, దయతో నాకు కుమారుని దయచేయి, ఆ కుమారుని నేను నీకే ఇచ్చేస్తాను, నాకొద్దు. ఆహా, ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తుంది. ప్రజలు చెడిపోయి, దేవుని సన్నిధిని కోల్పోయి, దేవుని ప్రభావం కోల్పోయిన పరిస్థితుల్లో ఆనాటి సమాజాన్ని ఆవరించిన సమయంలో హన్నా దేవుని అవసరతను గుర్తించి, ప్రజల యొక్క పరిస్థితులను గుర్తించి అద్భుతమైన ప్రార్థన చేసి సమాజానికి ఒక అద్భుతమైన వ్యక్తిని అందించిందండి. సమాజం బాగుపడటానికి కావలసిన ఒక అద్భుతమైన వ్యక్తిని అందించింది. ఆ వ్యక్తి ద్వారా ప్రజలు తిరిగి దేవుని సన్నిధిని అనుభవించారు, దేవుని ప్రభావాన్ని వారు అనుభవించారు, దేవుని కార్యాలు చూచారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అందుకే చెప్తున్నాను, నీ అవసరత దేవునికి ఎంతో ఉన్నది, నీ ప్రార్థన అవసరత దేవునికి ఎంతో ఉన్నది, నీ పని యొక్క అవసరత దేవునికి ఎంతో ఉన్నది. నువ్వు బలహీనపడటం కాదు, నీ బలహీనతల వైపు చూడటం కాదు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అన్నాడు కదా. నేను ఎప్పుడు చేతకాని వాడనో అప్పుడే చేత అయిన వాడిని అన్నాడు కదా. అట్లా నువ్వు బలహీనుడు అయినవాడి బలవంతుడు ఎట్లా అవుతావు పౌలు గారు అని అంటే, నన్ను బలపరుచు అని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పాడు. అవునండి, మనము దేవుని పని కొరకు ఉద్యుక్తులమవుతూ ఉంటుంటే, సిద్ధపడుతూ ఉంటుంటే, దేవుని బిడ్డలారా, మనకు సహాయం చేయటానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు. మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏమీ లేదు. హన్నా ఏం చేసింది? ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. హన్నా భారాన్ని చూచాడు, హన్నా హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని చూచాడు, దేవుడు కార్యం జరిగించాడు. హబక్కూకు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. పిల్లారా, నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు నువ్వు భరించలేకున్నావా? నీ భర్తనే మార్చలేని పరిస్థితులు, నీ పిల్లల్నే మార్చలేని పరిస్థితులు, నీ తల్లిదండ్రులకే చెప్పలేని పరిస్థితులు, నీ ఇంట్లో వాళ్ళనే మార్పులోకి తీసుకురాగలిగిన శక్తి లేని పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు బాధపడుతూ, దిగజారిపోతూ, కృంగిపోతున్న పరిస్థితులు నీకున్నాయా? అయితే ఈ దినాన ఒక అద్భుతమైన విషయం చెప్పనా? నువ్వు
నీ మాటలతో ఏ వ్యక్తిని మార్చలేవు, ఎవరు కూడా మార్చలేరు. మాటలతో మార్పు జరిగే పనులు లేవు. కానీ ప్రార్థన గొప్ప కార్యాలు సాధిస్తుంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనకు అసాధ్యమైంది లేదు ప్రియులారా. మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే, దేవుని సహాయం కొరకు వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండల తట్టు ఎత్తితే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పరిస్థితులు సమాజాన్ని మారుస్తాయి? స్టోర్టుపురం ప్రజల్ని చట్టం మార్చిందా? స్టోర్టుపురం ప్రజల్ని ఉద్యోగాలు మార్చినాయా? స్టోర్టుపురం ప్రజల్ని ధనము మార్చిందా? స్టోర్టుపురం ప్రజల్ని ప్రభుత్వం మార్చగలిగిందా? లేదే. సువార్త మార్చింది. ఆ ప్రజల కొరకు కన్నీరు కార్చిన ఆ కన్నీరు ప్రజల జీవితాలను మార్చింది. ఈ రోజున ఆ స్టోర్టుపురం సువార్త కేంద్రంగా మారిపోయింది. కారణం ఏంటి? దాని వెనకాల ఎందరో కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. ప్రియులారా, చట్టం వల్ల కాని పని, ధనం వల్ల కాని పని, ఉద్యోగాల వల్ల కాని పని ప్రార్థన వలన అయింది, సువార్త వలన అయినది. దేవుని కార్యం అక్కడ జరిగింది. అక్కడ దేవుని కార్యం నూతనపరచబడినది. ప్రజల జీవితాలు మార్పు చెందినాయి. ఎంతమంది జీవితాలు ఇటువంటి కార్యాలు మనం చూడట్లేదు. ఎలా జరుగుతాయి? ప్రార్థన ద్వారా. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోకి వెళ్ళామనో కేవలం మంచి మంచి భోజనాలు చేసుకొని మంచి మంచి వస్త్రాలు ధరించి ఇదే మా ఆనందం అన్నట్టుగా బ్రతికితే నీకు లోకస్తులకు తేడా ఏముంది? ఇంకా దేవుడు నేను అందుకొరకే బ్రతికిస్తున్నాడు అనుకుంటున్నావా? నీ ఆనందము ఏమిటి? ఆత్మను సంపాదించుట యందు, దేవుని కార్యం చూచుట యందు ఆనందించాలి. కానీ ఈ భౌతిక సంబంధమైన వాటిని బట్ట మనం ఆనందించేది. ప్రియమైన సోదరి సోదరులారా, మన ఆలోచనలో మార్పు రావాలి, మన తలంపుల్లో మార్పు రావాలి, మన ఉద్దేశాలలో మార్పు రావాలి. దేవుని పిల్లలుగా మన ఉద్దేశాల్లో ఖచ్చితంగా మార్పు తెచ్చుకొని నూతన సంవత్సరంలో పిల్లరా మన జీవితంలో దేవుని నూతన కార్యం చూడాలి, కుటుంబంలో నూతన కార్యం చూడాలి, సమాజంలో నూతన కార్యం చూడాలి. ఒకవేళ నీ సంఘంలో ఉన్న పరిస్థితులు కూడా వేదనాపూరితంగా ఉన్నాయేమో, ఆ సంఘంలో కూడా దేవుని పరిస్థితులు లేక దేవుని నూతన కార్యాన్ని చూడాలి. దానికి ఏకైక మార్గం దేవుని సన్నిధిలో సమర్పణతో కూడిన, కన్నీటితో కూడిన ప్రార్థనే. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. మా కన్నులు తెరవండి నాయన. ఆనాడు హబ్బక్కుకు కన్నులు తెరిచిన రీతిగా మా కన్నులు తెరవండి. సమాజాన్ని సరైన రీతిలో చూచి సమాజం కొరకు, మా కుటుంబాల కొరకు, సంఘాల కొరకు నీ సన్నిధిలో భారముతో కన్నీటితో ప్రార్థన చేసి నీ కార్యాన్ని చూచినట్లు మాకందరికీ సహాయం చేయండి. ప్రభువా, నీకు వందనాలు. నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచండి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చూచినట్లు మాకు సహాయం చేసి దీవించి మహిమ పొందమని. దేవా, ఏ కుటుంబంలో కూడా విషాదకరమైన పరిస్థితులు జరగకుండా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కనికరించి కాపాడి అయ్యా మీరు మహిమ పొందుదరని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ అందరికీ తోడైన నడిపించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నూతన సంవత్సరానికి ముందు మీరు చూస్తే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఒకవేళ నూతన సంవత్సరాలకు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు